నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి ప్రతిరోజు వార్తాపత్రికలో ఏవైతే వార్తలు ఇంపార్టెంట్ ఏంటియో దాన్ని విశ్లేషించే ప్రోగ్రాంకు స్వాగతం నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి ఇక ఏఎన్ఎన్ న్యూస్ మీకు అందిస్తుంది ప్రతిరోజు కూడా వార్తాపత్రికల్లో ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో దాన్ని విశ్లేషిద్దాం ముందుగా మనం చూద్దాం మహాదినపత్రికలో సోమవారం ఈరోజు ఏమేమి ప్రచురించారో చూద్దాం రెడ్ బుక్ వర్కింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరిని వదిలేది లేదని అండగా నిలిచిన ప్రవాసులను గుండెల్లో పెట్టుకుంటామని డల్లాస్లో ఏపీ మంత్రి నారా లోకేష్ మాట్లాడారని కూడా ప్రచురించారు ఇక నా పెళ్లి రద్దయింది ప్రకటించిన శృతి మందాన ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంది అది కూడా ప్రచురించారు కేసీఆర్ కేటీఆర్ను ఎందుకు జైల్లో వేయడం లేదని మండిపడ్డ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అని కూడా ప్రచురించారు ఇక వందే మాత్రం at the rate of 150 నేడు 10 గంటల పాటు పార్లమెంట్లో ప్రత్యేక చర్చ జరగనుంది ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ మరి భారతదేశ స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించింది ఈ వందే మాత్రం అనే మన సాంగ్ మనకు తెలుసు ఇక అదేవిధంగా అప్పన్న సేవలో కింగ్ కోహ్లీ విశాఖ విజయం తర్వాత దైవ సన్నిధిలోకి కోహ్లీ వచ్చారు తెలుసు మరి విరాట్ కోహ్లీ ఎంత బాగా ఈ వన్డేల్లో ఆడారో ఆయన బ్యాట్ జూలిపించారో మనకు తెలుసు ఇక ఫ్యూచర్ సిటీ వైపే దేశం చూపు నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ప్రారంభం కానుంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ గ్లోబల్ సమ్మిట్ కూడా ఈరోజే మరి ప్రారంభం కానుంది వచ్చే ఏడాది నుండి తెలంగాణలో 3 ఎయిర్పోర్ట్లు వరంగల్ విమానాశ్రయంలో త్వరలో కార్గో సేవలు యాదగిరిగుట్టలో నాగార్జున సాగర్ మంథోన్లో రోప్ వేలు గ్లోబల్ సమ్మిట్ 2047 నివేదికలో పేర్కొన్న ప్రభుత్వం అని కూడా ప్రచురించారు ఇక ఇండిగో ఇక్కట్టు ఆదివారం మరో 650 విమానాలు రద్దు ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఇది కూడా ప్రచురించారు ఇక ఆదిలాబాద్లో బీజేపీకి షాక్ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు జయరేజ్ మండలంలో నిరాలలో బీజేపీకి షాక్ తగిలింది మాజీ ఎంపీటీసీ సహా కీలక నేతలు కాంగ్రెస్లో చేరారు ఆదిలాబాద్ రూరల్ కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి వచ్చారు ఇక ఇచ్చిన మాట తప్పి ఉత్సవాలు ఏంటని కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలని కిషన్ రెడ్డి మాట్లాడారని కూడా దీనిలో ప్రచురించారు ఇక మనం దీన్ని విశ్లేషించే ప్రయత్నం అయితే చేసుకుందాం రెడ్ బుక్ వర్కింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరిని వదిలేది లేదని అండగా నిలిచిన ప్రవాసులను గుండెల్లో పెట్టుకుంటామని డల్లాస్లో ఏపీ మంత్రి నారా లోకేష్ అయితే ప్రకటించారు ఆయన మాట్లాడారు అసలు నారా లోకేష్ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి అని చెప్పి వైసీపీ మాట్లాడుతుంటే కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మరి ఎవరైతే టీడీపీ నేతలను కానీ మరి ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని వ్యక్తిగతంగా దూషించారో ఎవరైతే మీరు ఇక్కట్లు పాలు చేస్తారో మీ అందరి పేర్లు నేను ఈ రెడ్ బుక్లో రాసుకుంటున్నాను అని చెప్పి నారా లోకేష్ గత ఎన్నికల సమయంలోనే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు మరి చెప్పడం జరిగింది అన్నట్టుగానే మరి ఆయన కొంతమంది పేర్లను ఆయన పర్సనల్గా రాసుకున్నారు ఇదేమీ రాజ్యాంగబద్ధమైన బుక్ కాదు నారా లోకేష్ గారు ఆయన మెయింటైన్ చేస్తున్నారు ఎవరెవరు మనల్ని ఇబ్బందులు పెట్టారు ఎవరెవరు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వలేదు మరి అనే మాటని ఆయన చూసుకుని రెడ్ బుక్లో రాస్తున్నామని చెప్పారు అయితే అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోవటం ఆ తర్వాత వీళ్ళు రావడం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు మరి ఒక కీలక పాత్రలు పోషించడం మనమైతే చూస్తున్నాం ఇదే సమయంలో చట్టాలని ఉల్లంఘించిన ఎవరిని కూడా వదిలేది లేదు అని చెప్పి నారా లోకేష్ మరొకసారి పునరుద్ఘాటించారు ఇక అండగా నిలిచిన ప్రవాసులను గుండెల్లో పెట్టుకుంటామని చెప్పారు ఎవరైతే గుండెల్లో పెట్టుకుంటామో అండగా నిలిచామో గుండెల్లో పెట్టుకుంటామని అయితే చెప్పారు మరి అండగా నిలవటం అంటే ఏపీకి సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్